అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 55వ భాగం. రచయిత వనజ గారు. హాల్లో టీవీలో తన గతం లాంటి సినిమా చూసి పైకి వెళ్ళి ముడుక్కని పడుకున్న సిరి చేదు జ్ఞాపకాలతో మధురానుభూతుల్ని కూడా గుర్తు చేసుకొని కాస్త ఈ లోకంలోకి వచ్చింది. అర్జున్ ఇంకా రాకపోవడంతో సిరి ఆ గతం జ్ఞాపకాల నుండి బయటికి రావాలనుకుని వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. మధ్యాహ్నం లంచ్ టైం కూడా దాటిపోవడంతో అరే కన్నా, అన్నయ్య, నిషా లంచ్ చేయకుండా అలాగే ఉన్నారా అని అనుకుంటూ ఫాస్ట్గా అన్నం కూరలు వండేసి వాళ్ళని పిలవడానికి తమ రూమ్స్లోకి వెళ్ళి చూసింది. కానీ ఎవరూ కనబడలేదు. పిన్ని, నిషా వదిన వాళ్ళని చూసారా అంటూ కనకాన్ని అడిగింది సిరి. వాళ్ళు పొద్దున నీతో మాట్లాడుతూ బయటికి వెళ్ళారు సిరమ్మ, ఇంకా ఇంటికి రాలేదని చెప్పడంతో అర్జున్ అన్న వస్తాడేమో లంచ్కి అని అర్జున్కి కాల్ చేసింది సిరి. కానీ అతను డిప్యూటీ సీఎం మీటింగ్లో ఉండడంతో కాల్ చూసుకోకుండా ఉన్నాడు. ఫోన్ సైలెంట్లో ఉండిపోవడం వల్ల ఇదేంటి, ఎవరు ఫోన్ని లిఫ్ట్ చేయరు అని అనుకుంటూ సిరి కనకాన్ని భోజనానికి పిలిచింది. అదేంటి సిరమ్మ, ఎవరూ తినకుండా ఎలా తినను నేను అని అడిగింది కనకం. అర్జున్ సార్ కానీ బయటికి వెళ్ళిన వాళ్ళు కానీ వచ్చిన తర్వాత అప్పుడు చేద్దాంలే, అప్పుడు నేను కూడా తింటాను. అప్పటి వరకు ఇదిగో బయట ఈ మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాను అని చెప్పి కనకం కూడా అక్కడికి బయటికి వెళ్ళిపోయింది. గతం తాలూకు జ్ఞాపకాలు ఇంకా సిరిని వీడనంటూ ఉంటే సోఫాలో కూర్చొని ప్రగతి మేడం గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది సిరి. కాసేపటికి తనని హత్తుకున్న చేతుల స్పర్శను గుర్తిస్తూ వెనక్కి తిరిగి అర్జున్ని గట్టిగా హక్ చేసుకుని కాసేపు అలాగే సైలెంట్ అయిపోయింది. ఆమె దేనికో డిస్టర్బ్ అయ్యిందని భావించిన అర్జున్ సిరిని ఇంకా తనలో కదుముకుని కాస్త ఊరటనిచ్చాడు. అర్జున్ గారు వచ్చేసారా? ఇందాక కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదేంటి అని అడిగింది సిరి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్లో ఉన్నాను, అందుకనే ఫోన్ సైలెంట్లో ఉండి చూసుకోలేదు సిరి అని చెప్పి నువ్వు లంచ్ చేసావా అని అడిగాడు అర్జున్. లేదండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. అన్నయ్య వాళ్ళు కూడా బయటికి వెళ్ళారని చెప్తున్నంతలోనే కన్నా, నిషా కూడా లోపలికి వచ్చారు. ఏంటి గైస్ వాట్సాప్ అని ఇంకా దగ్గరగానే ఉన్న అర్జున్ సిరిలను ఉద్దేశించి అడిగాడు కన్నా. అతను అలా అడగడంతో సిరి వెంటనే అర్జున్కి దూరం జరిగి ఏం లేదన్నయ్యా, ఇప్పుడే అర్జున్ గారు వస్తే మాట్లాడుతున్నానని చెప్పి మీకు అన్నం వడ్డిస్తాను రండి అని అంది. దాంతో వెంటనే నిషా, అర్జున్ కూడా వచ్చాడు కదా, అందరం కలిసే తిందాం సిరి అని అనడంతో 5 minutes గాయస్ అని చెప్పి అర్జున్ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. సిరి వంక చూసి రమ్మన్నట్లు. కన్నా, నిషా కూడా హ్యాండ్ వాష్ చేసుకొస్తామని వాళ్ళు వెళ్ళడంతో సిరి అర్జున్ వెనక్కి వెళ్ళి ఇప్పుడు చెప్పండి ఎందుకు రమ్మన్నారు అని అంటూ అర్జున్ గారిని తనే దగ్గరగా జరిగింది సీఎం ఆఫీస్లో జరిగిన మ్యాటర్ అంతా చెప్పి తన బ్యాక్ ప్యాకెట్లో ఉన్న షూట్ అండ్ సైట్ పేపర్ సిరికి చూపిస్తూ ఇప్పుడు ఆ ద్రోహిని పట్టుకోవడం మిగిలింది సిరి. షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ కూడా వచ్చేసాయి. వాళ్ళు ఎవరో తెలిస్తే మొత్తం మ్యాగజైన్ వాళ్ళ బాడీలో దింపాలి అని అర్జున్ ఆవేశంగా అంటుంటే, అంతమంది ఆడవాళ్ళతో ఆడుకున్న వాడిని కేవలం బుల్లెట్తో షూట్ చేసి చంపుతారా అర్జున్ గారు? అలా కాదు, వాడికి బ్రతికుండగానే నరకం అంటే ఏంటో చూపించాలి, అప్పుడే ఇంకొకరు ఇలాంటివి చేయకుండా ఉంటారని సిరి చెప్పడంతో అది కూడా కరెక్టే అని భావించిన అర్జున్ సిరి నుదుటి మీద ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ రివాల్వర్ ఆ పేపర్ సిరి చేతికి ఇచ్చేశాడు అర్జున్. అతను ఇంకో యూనిఫామ్ బెడ్ మీద పెట్టేసి అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉంది సిరి. కాస్త హెడేక్ తగినట్టుగా అనిపించడంతో ఫ్రెష్గా తలస్నానం చేసి బయటికి వచ్చిన అర్జున్ని లాగి తన ఎదురుగా బెడ్ మీద కూర్చోపెట్టుకుంటూ తల తుడిచింది సిరి. అలా చేస్తున్నప్పుడు ఆమె నడుము మడత అతనికి కంట చిక్కడంతో విందు చేస్తూ ఉండడంతో నలపకుండా ఉండలేకపోయాడు అర్జున్. చురుక్కుమన్న ఆ నొప్పికి ఉస్ అని అంటూ అర్జున్ వైపుకి తిరిగి అతని జుట్టు లాగడంతో అబ్బా ఏయ్ అని అర్జున్ అంటే వెవ్వెవ్వె అని చెప్పి కిందకి పరిగెత్తింది సిరి. ఆమెను చూసి నవ్వుకుంటూ డ్రెస్అప్ అయి అర్జున్ కూడా లంచ్ కోసం కిందకి వెళ్ళాడు. అర్జున్, సిరి, కనకం, సారథి, కన్నా, నిషా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర సమావేశమై ఉంటే సిరి ఒక్కటి అందరూ వడ్డిస్తూ ఉంది. కనకం హెల్ప్ చేస్తా అన్నా కూడా వద్దని చెప్పి అన్నం, టమాటా, పప్పు, చింతపండు చారు, క్యారెట్ ఫ్రై చేసిన సిరి ఎవరికి ఏది కావాలో అది వడ్డిస్తూ ఉంటే బేసిక్గా తినిపించడం అంత అలవాట్లేని అర్జున్ సిరిని 1-2 సార్లు తినమని చెప్పి తన లంచ్ తను కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ కూడా గిల్లి కజ్జాలు ఆపలేదు కన్నా, నిషా. అర్జున్ గారు వీళ్ళు ఇప్పుడే ఇలా ఉన్నారు కొట్టుకుంటూ, అసలు ఎలా కలిశారు, కలిసి ఎలా ఉండబోతారు అని సిరి అడగడంతో, రే బావా, నీ చెల్లికి తమరు వీర ప్రేమ కాదంట, చెప్పు విని తరిస్తుంది, మీరు ఎలా కలిశారు అని నన్ను చాలా రోజుల నుంచి అడుగుతోందని అర్జున్ అనడంతో తడబాటుగా చూసింది సిరి. ఓ మై సిస్టర్, దానికి ఎందుకు భయపడతావు? నా లవ్ స్టోరీ కావాలా నీకు? కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత ఏమీ అయితే ఉండదు. దీనికి కర్త కర్మ అంతా అదిగో
అక్కడ కూర్చున్నాడు చూడు తమ పతిగారు, ఆయనే నమ్మి మొదటిసారి దీని చేతుల్లో నాకు దెబ్బల రుచి చూపించింది అని అంటూ ఆ రుచిని ఇప్పటికీ మర్చిపోలేదు అని అంటాడు కన్నా. అర్థం కానట్లుగా చూసింది సిరి. అంటే వదిన మిమ్మల్ని కొట్టిందా అన్నయ్య అని అంటూ అమాయకంగా అడిగింది సిరి. కొట్టిందా అని చిన్నగా అడుగుతావేంటమ్మా, కుళ్ళబొడి చేసింది రాక్షసి అని కన్నా ఉడుకుమొత్తనంగా అంటే సిరి నిషా వంక చూడడంతో అతని కాలు గట్టిగా తొక్కేసి చెయ్యిని కసాపిస నలిపేసింది నిషా. చూడమ్మా చూడు, ఇక్కడ కూడా దీని దౌర్జన్యం అని నిషా అని చూపిస్తూ ఇప్పుడు చెప్తా వినమ్మా. అనగనగా ఒక ట్రైనింగ్ ఆఫీస్లో మాతో పాటు చాలామందే ఉన్నారు. ఎంతమంది నేను లెక్కలేదు, ఎందుకంటే నా దరిద్రం అదృష్టం. జాయిన్ అయిన మొదటి రోజు నా కళ్ళు దీని బాడీకి స్ట్రక్ అయిపోయి పక్కకి రానంటున్నాయి. ఆ దుర్మార్గుడా మిగతా వాళ్ళని చూసే రకం కాదు. ఎంతసేపు గోల్ 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 అని చావు దొబ్బేవాడు అని అర్జున్ చూపించి చెప్పాడు కన్నా. సిరి నవ్వుకొని ఆ తర్వాత అంది, ఇంకా తర్వాత ఏముంది, దాన్ని మీ ఆయనకి చెల్లెలు చేసేసాను, నీకు వదిలేని చేయబోయాను. అందుకే డే 1 నుండి దాని వెనక తిరగసాగాను. కానీ అది మాత్రం నా వైపు చూపు కాదు కదా. వద్దులే, సెన్సార్ కట్ ఏది కూడా తిప్పలేదు. కానీ ఏంటో ఈ పిచ్చిగొండే ఈ నిషా ముఖాన్ని చూస్తానే మత్తెక్కిపోయి ఈవిడి గారిని తప్ప ఇంకొకరిని చూడను అని మొరాయించింది. అందుకని ట్రైనింగ్ మొత్తంలో కూడా నేను కనీసం ఒక అమ్మాయిని కూడా చూడలేదు అని కన్నా అంటూ ఉన్నప్పుడే అవునవును అస్సలు చూడలేదు, కానీ కాఫీ షాపులకు మాత్రం బేకరీలకు ఔటింగ్లకు మాత్రం తెగ తిరిగేవాడు మీ అన్నయ్య అని వేరే అమ్మాయిలతో సాగదీస్తూ చెప్పి ఫోర్క్ తీసుకుని కన్నా చేతిని గుచ్చేసింది నిషా. ఒసై నిషా, అది ఎప్పుడో క్రీస్తుశకంలో అయిపోయి ఉంటే ఇప్పుడు ఎందుకు ఇలా చావగొడుతున్నావు అని అనడంతో ఎప్పుడైతే ఏంటి, నేను నచ్చిన అన్నోడివి ఏమైనా నాతోనే అనుకోవాలి, కానీ ఇంకొకరితో కాఫీకి ఎందుకు వెళ్ళావురా, ఔటింగ్కి ఎందుకు వెళ్ళావురా అని అనడంతో గమనున్నవమ్మా, అదేదో ట్రైనింగ్లో భాగంగా వెళ్ళాను, కానీ నిన్ను తప్ప ఈ జన్మకి నాకు దేవుడు వేరే మంచి సాత్వికమైన అమ్మాయితో రాసిపెట్టలేదులే అని నాకు అర్థమైపోతోంది. అయినా నువ్వు పక్కనుండు, నేను నా చెల్లికి నా గోడును చెప్పుకుంటున్నానంటూ చెప్పి అలా కొన్ని రోజులు గడిచిపోయాక వన్ ఫైన్ డే విత్ రెడ్ రోజ్ వెళ్ళి, నిషా నువ్వేనా నా తలకు పట్టిన నిషా, నిన్ను మనస్ఫూర్తిగా నా ఏకపత్నిని చేసుకోవాలనుకుంటున్నాను, అంతకంటే ముందు లవ్ ఆడాలని అనుకుంటున్నానని పద్ధతిగా చెప్తే పోరా అని ఇంకా పద్ధతిగా చెప్పింది. పాపం అమ్మాయిని ఎందుకులే అని ఇబ్బంది పెట్టడం అనుకొని నేను దూరంగానే ఉన్నాను సిరి. కానీ అప్పటికి కూడా దీని మీద నాకు ప్రేమ చావలేదు. ఆ చావు పుట్టుకల మధ్యలోనే పుట్టుకమని ముగ్గురం కూడా 3 ట్రయాంగిల్స్ షేప్లో ఉన్న భారతదేశంలో పోస్టింగ్లో పడ్డాము. ఇంకెక్కడ మేడం గారు నెంబర్ని మార్చేశారు. నాకేమో బాపట్లకు వచ్చి సెలవు దొరకలేదు. వచ్చిన మేడం ఎక్కడ వెతకాలో దొరకలేదు. అందుకే ఇక సైలెంట్ అయిపోయిన క్షణంలో ఇదో వీడున్నాడు కదా, వీడు పెట్టాడమ్మ పెంట అని చెప్పి ఒక యాపిల్ తీసుకొని అర్జున్ మీదకి విసిరేశాడు కన్నా. అన్నం తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకుని అర్జున్ ఆ యాపిల్ని క్యాచ్ పట్టుకొని థ్యాంక్స్ రా, ఇప్పుడే ఒక ఫ్రూట్ తిందాం అనుకుంటున్నా, అప్పుడే నువ్వు ఇచ్చావంటూ యాపిల్ని కసక్కని కొరుకుతూ డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి సోఫాలోకి వెళ్ళిపోయాడు. సిరి వైపు ఒక లుక్ ఇచ్చి, అంటే దాని మీనింగ్ సిరిని భోజనం చేయమని. కన్నా చెప్పే ప్రేతగాథ వింటూనే సిరి కూడా భోజనం వడ్డించుకొని తింటూ ఆయన ఏం చేశారన్నయ్యా అని అడిగింది. ఏం చేశారని అడుగుతావేంటమ్మా, ఏం చేయలేదని అడుగు. ఈ ప్యాంటు చొక్కాది వాడికి కాఫీ షాప్లో కనిపించిందంట. నేను దగ్గర ఉన్నప్పుడు మేడంలో బటర్ఫ్లైస్ ఎగరలేదు, కానీ నేను వేరే రాష్ట్రం పోయాక తుమ్మెదలా ఎగురుతూ మీ ఫ్రెండు ఏం చేస్తున్నాడని అడిగితే ఈ పుల్లలు పెట్టేవాడు లేదు, నా ఫ్రెండ్కు పెళ్ళి ఫిక్స్ అయ్యింది, వాళ్ళ అమ్మ నాన్న చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వాడు రెడీ అయిపోయాడు, పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయింది వాడికి అని చెప్పాడంట. 2 పిల్లలు కూడా ఆన్ ది వేలోనే ఉన్నారని చెప్పి నోటికి వచ్చిన అబద్ధాలన్నీ ఆడాడని చెప్తూ అర్జున్ వైపే కోపంగా చూసి, దీంతో నన్ను కొట్టించినందుకు నీకు ఖచ్చితంగా ఆడపిల్ల పుడుతుంది చూడరా, ఇదే నా శాపం, అన్ని అబద్ధాలు చెప్పావు కదా అని చెప్పడంతో థ్యాంక్స్ రాని దీవెని కానుక ఏమన్నా ఇమ్మంటావా అని అర్జున్ వెటకారంగా అడగడంతో నాకేం వద్దులే అని చెప్పి సిరి ఎంతవరకు వచ్చాం అని అడిగాడు కన్నా. అదే అన్నయ్య, మీరు పెళ్ళి ఫిక్స్ అయింది అంతవరకు అని సిరి తింటూ అనడంతో గుర్తొచ్చింది ఈడు చెప్పాడా, ఇదేమో వెనక ముందు చూసుకోకుండా ట్రైనింగ్ మొత్తం నన్ను లవ్వాడినోడు ఇప్పుడు ఇంకొకరిని ఎట్టా చేసుకుంటాడని చెప్పి నా ఫోన్ నెంబర్, నా ఇంటి అడ్రస్, నేను వర్క్ చేసే అడ్రస్, ఏ ఊర్లో వర్క్ చేస్తున్నానో అన్నీ కనుక్కొని వన్ ఫైన్ డే నిద్రపోతున్న నా ఇంటికి దౌర్జన్యంగా వచ్చి దుప్పట్లాగి మొహం మీద 3 పంచులు ఇచ్చింది. ఎందుకే కొడుతున్నావంటే ట్రైనింగ్ మొత్తం నా తిరిగి ఇప్పుడు ఎవరితో పెళ్ళి ఫిక్స్ చేసుకున్నావంటగా అని అడిగింది. నాకెక్కడ పెళ్ళి ఫిక్స్ అయింది, చేయమని ఇంట్లో వాళ్ళకి చెప్తూ ఉంటే మూసుకొని జాబ్ చేసుకోరా పోయి అని అంటున్నారు. ఇక్కడ నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అని వాపోయాను నేను.
అయినా అది నమ్మకుండా దవడ మీద ఒక్కటిచ్చి ముక్కు మీద ఒక పంచిచ్చింది. ఏదో ఏసీపీ ట్రైనింగ్ కాబట్టే బయటపడ్డాను, కానీ అదే మామూలోడు అయ్యుంటేనా రక్తం గారి చచ్చిపోయేవాడు అని అన్నాడు నిషా వైపే ఉరువు చూస్తూ. అయ్యో పాపం అనడం సిరివంతు. అంతటితో ఆగలేదమ్మ, గారిని మళ్ళీ పడేయాలంట. అంటే వాడు చెప్పిన అబద్ధంకి మేడం హర్ట్ అయ్యిందంట. సో నేను మళ్ళీ ఈవిడిని కొత్తగా చూసి కొత్తగా ఫీల్ అయ్యి మళ్ళీ సైట్ కొట్టి లవ్లో పడేసి ఆవిడతో ఎస్ చెప్పించాలని దిక్కుమాల కండిషన్ పెట్టింది. ఇంకా వచ్చింది చూడు నాకు తిప్పలు. ప్రతి వీకెండ్ 5,000 ఖర్చు పెట్టి ఇది వర్క్ చేసే ఏరియాకి రావడం, దీన్ని బుజ్జగించుకోవడం, వెళ్ళడం, రావడం, బుజ్జగించుకోవడం, వెళ్ళడం. ఇక నా గురించి తెలిసిన మా ఇంట్లో వాళ్ళు, ఆ అమ్మాయి నీకు కరెక్ట్, నీ తిక్క చేష్టలు భరించాలంటే అలాంటి పిల్లని కావాలి, మేము నిషాకి నిషిద్ధంగా ఏమీ చేయలేమని చెప్పి వీళ్ళ మమ్మీ డాడీతో మాట్లాడి పెళ్ళికి ఓకే చేసేశారు. చూసావా సిరి, ఫస్ట్ రోజు కక్కుర్తిపడి చూసిన పాపానికి దీని రాక్షసత్వాన్ని జీవితాంతం భరించాల్సిన శిక్ష పడింది నాకు అని కన్నా వాపోతుంటే, అలా ఏం లేదులే అన్నయ్య, వదిన బయటకు అలా అంటారు తప్ప నిజంగా మనసు చాలా మంచిది, స్వచ్ఛమైన మనసు వారు. ఒకటి లోపలికి పెట్టుకొని ఇంకోటి బయట అనే కంటే మనసులో ఏముందో అదే బయటికి చెప్పేస్తారు. అలాంటి వాళ్ళు ఇప్పట్లో దొరకడం చాలా కష్టం. మీకు దొరికింది అదే అదృష్టంగా ఫీల్ అవ్వండి అని హితబోధ చేసింది సిరి. అందుకే అమ్మ అడ్జస్ట్ అయి ఉన్నాను. దీనికి చెప్పాను కదా, అసలైన లయకారుడు మీ ఆయన అర్జున్ చంద్రగారు అని అంటూ అర్జున్ వైపు చూస్తూ అనడంతో, అర్జున్ గారు అలా ఒక చిన్న అబద్ధం చెప్పడం వల్లే కదా అన్నయ్య నిషా వదినకి మీ మీద ఉన్న ఇష్టం బయటపడి మీరు చేయలేని పని ఆవిడ చేశారని చెప్పింది సిరి. అర్థం కానట్టు చూశాడు కన్నా. మీకు ఇంకా అర్థం కాలేదు అన్నయ్య, అందుకే మిమ్మల్ని వదిన అనడంలో తప్పు లేదులేనంది సిరి. ఈ ప్రపంచం మొత్తంలో నాకు సపోర్ట్ ఇచ్చే చెల్లివి, ఏకైక మనిషివి నువ్వే అనుకున్నా కదా సిరి, నువ్వు కూడా ఇలా అంటావేంటమ్మా అని కన్నా అనడంతో, నేను నీకే సపోర్ట్ చేస్తున్నాను అన్నయ్య, కానీ వదిన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు తెలిసి మీరు చెప్పిన కథను బట్టి వదిన కూడా కొన్ని డేస్ తర్వాత మిమ్మల్ని లవ్ చేయకపోయినా పాజిటివ్ వేలో చూడటం మొదలుపెట్టింది. అందుకే కదా అర్జున్ గారు ఒక చిన్న అబద్ధం చెప్పగానే మీకోసం మీ ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్, మీరు ఏ ఊర్లో వర్క్ చేస్తున్నారు అన్నీ కనుక్కొని మీకోసం వచ్చింది, కొట్టింది అని అన్నారు. కానీ ఆవిడ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్ అదేనేమో. అందరికీ ప్రపోజ్ చేసి ముద్దు పెట్టి గిఫ్ట్ ఇచ్చి లవ్ చేసే విధానం ఉండదు కదా. ఆవిడ ఒక ఏసీపీ కాబట్టి తన స్టైల్లో మీకు అలా ప్రపోజ్ చేసింది. యాక్సెప్ట్ చేసేసి ఇంకా కొన్ని నెలల్లో ఇద్దరు కూడా హ్యాపీగా ఒకటైపోయి లైఫ్ లాంగ్ ఇలాగే సరదా సరదాగా గడిపేయండి అని చెప్పింది సిరి. అప్పటి వరకు తనని నిషా కొట్టింది అనే పట్టుకున్న కన్నా సిరి చెప్పడంతో, అంటే కావాలని నన్ను మళ్ళీ లవ్ చేసేలా చేయమని ఎగ్జామినేషన్ పెట్టిందా ఈ దొంగమొహంది, ముందు నుంచి నా ప్రేమ మీద ఉందన్నమాట అంటూ దొంగని అని నిషా వంక చూస్తే, ఎందుకో మొదటిసారి కన్నా చూపుల భావం మారి నిషాని ఆడపిల్లగా సిగ్గుపుట్టేలా చేశాయి కన్నా చూపులు. వామ్మో, ఈరోజు నా పిల్ల సిగ్గుపడింది రోయ్, రాసి పెట్టుకోవాలి నేను అని ఆనందంలో ఏం చేస్తున్నాడో తెలియక వేడివేడి రసం ఉన్నది గటగట తాగేసి గ్లాస్లో ఉన్న నీళ్లు ప్లేట్లో పోసుకున్నాడు. అతని తడబాటుకు పిచ్చి చెస్ట్లకు అందరూ నవ్వుకుంటుంటే నిషా అతని మాడుకొకటేసి, ఏం చేస్తున్నావో చూసుకొని చేయరా వేస్ట్ ఫెలో అని చెప్పి తన లంచ్ అయిపోవడంతో వెళ్ళి అర్జున్ దగ్గర కూర్చుంది. అందరూ లంచ్ అయ్యాక సిరి మొత్తం క్లీన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. రేపే కదరా మీ రిపోర్టింగ్ అని అర్జున్ అడగడంతో అవును అని ఇద్దరు తలలూపారు. ఏమైనా ప్రోగ్రెస్ కనిపించిందా అర్జున్ ఈ కేసులో అని నిషా అడగడంతో మార్నింగ్ నుండి తనకు జరిగింది చెప్పాడు అర్జున్. అంతా విని నిషా చేయి పిడికిలు బిగుసుకుంటే కామెడీగా ఉన్న కన్నా ముఖం కూడా కోపంగా మారిపోయింది. భానుమూర్తి చెప్పిన దాని ప్రకారం మనకు ఇంకొన్ని రోజులే టైం ఉంది నిషా, అమ్మాయిలందరూ ఎక్కడ ఉన్నారో మనం కనిపెట్టాలి ఫస్ట్, ఆ తర్వాతే మనం వాడిని ఏవైనా చెయ్యగలం. అలా కుదరకపోతే వాడు అమ్మాయిల్ని ఇండియా దాటించే ప్రయత్నంలోనే ఉంటాడు అని అన్నాడు అర్జున్. అప్పుడు పట్టుకున్నాక ఏ ఉపయోగం కూడా ఉండదు ఇండియా దాటించేసిన తర్వాత అన్నాడు అర్జున్. ఈ వైజాగ్లో చాలామంది ఏసీపీలు ఉన్నా వాళ్ళను నీకు హెల్ప్ చేసే వాళ్ళు కొంతమంది కదా, రేపటి నుండి మేము కూడా జాయిన్ అయిన తర్వాత నీకు ఎలాంటి హెల్ప్ కావాలని చేస్తాం, కానీ ఇప్పుడు మెయిన్ చిక్కు వాడిని కనిపెట్టడంలోనే ఉంది కదా అని అంటుంది నిషా. అవునంటూ ఆలోచిస్తూ ఉండడంతో అర్జున్కి ఒక ఐడియా తట్టింది. అదే మేకపిల్ల పులి కదా. డిస్కషన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చిన సిరి, అర్జున్ గారు ఎల్లుండి కుసుమ వస్తోందంట, అన్నయ్యకు వడ్లు దింపే పని ఉండడంతో తోడు రాలేకపోయాడు, అందుకే మీరు వెళ్ళి తీసుకొస్తారని చెప్పాను అంది. సరే సిరి, బస్ దిగాక కాల్ చేయమని చెప్పు, నేను వెళ్ళి పికప్ చేసుకొస్తా అని అన్నాడు అర్జున్. ఒకవేళ కుసుమే మాయమైపోతే కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు సిరికి కాబోయే వదినే మాయమైపోతే, అంటే సిరి కాబోయే వదిన అడ్డం పెట్టుకొని అర్జున్ ఏమైనా ప్లాన్ చేయబోతున్నాడా? మరి వీళ్ళ ఆటని అర్జున్ ఎలా కట్టించబోతున్నాడు? ఆ అమ్మాయిల్ని సురక్షితంగా అర్జున్
వాళ్ళ పేరెంట్స్కి అప్పు చెప్తాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.